ఈ సీజన్ గనక ఫ్రాంక్గా చెప్తున్నా, ఈ సీజన్ గనక తనూజ గనక గెలిస్తే చరిత్ర తిరగరాస్తుంది భయ్య. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఎటు చూసినా అన్ని వైపులా తనుజని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మొన్నటిదాకా రివ్యూవర్స్ దాటిగా ఒక్క రివ్యూవర్ కూడా తన వైపు పాజిటివ్గా మాట్లాడింది నేనైతే చూడలేదు. తనుజ సూపర్ ప్లేయర్, అల్టిమేట్ ప్లేయర్, తనని పొగడేయాలి అని కాదు. ఉమ్మినా తగ్గినా నెగిటివ్ చేస్తున్నారు, ప్రతి దానికి నెగిటివ్ చేస్తున్నారు. అలా ఏకదాటిగా యునానిమస్ గా నెగిటివ్ చేశారు. సరే వాళ్ళు అయిపోయారు. బిగ్ బాస్ యునానిమస్ గా టార్గెట్ చేశాడు. 5 వీక్స్ ప్రోమోస్ నుంచి ఎపిసోడ్ లో కానీ ప్రతిదీ టార్గెట్ చేశారు. ఇవన్నీ దాటుకొని ఇక్కడ దాకా వస్తే ఇప్పుడు కొత్తగా సెలబ్రిటీస్ మొత్తం టార్గెట్ చేస్తున్నారు భయ్య. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, మరీ అంత పర్సనల్ గ్రేడ్ ఎందుకు పెట్టుకున్నారు తనుజ మీద, నాకు అయితే అస్సలు అర్థం కావట్లేదు. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తనూజ ఇస్ ద షో రన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. తనూజ చుట్టే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రన్ అయింది. ఇది యాంటీస్ కూడా ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్. అది మంచి అయినా చెడైనా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, అసలు తనూజ లేకపోతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేదు. మీరు లైవ్ కూడా మీరు నిజంగా ప్రాపర్గా చూసింటే లైవ్లో కూడా ఎప్పుడు ఏం చేయాలన్నా ఏం చూసినా తనుజానే కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే తనుజానే కంటెంట్ ఇచ్చింది. తనూజ లేకపోతే అసలు ఏం కంటెంట్ లేదు ఈ సీజన్లో. తనూజ ఇస్ ద కంటెంట్. తనూజ ఇస్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అంతే, దాంట్లో డౌట్ లేదు. కళ్యాణ్ పడాలకి ఇంతమంది సపోర్ట్ చేసి ఇంత ఓట్స్ పడుతున్నా ఒక్కతే నిల్చుకొని ఏకదం ఇచ్చి పడేస్తోంది ఓటింగ్స్లో అంటే ఆలోచించుకోండి తనకి ఏ రేంజ్లో ఓట్ బేస్ ఉందో, ఎంత స్ట్రాంగ్గా తన ఫ్యాన్స్ ఉన్నారు. మొత్తం ఒకవైపు ఉంటే తనూజ ఒకవైపు ఉందండి ఈ సీజన్లో. మహేష్ బాబు పాట ఉంటుంది చూసారా, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు, వాళ్ళందరూ చుక్కలైతే తనుజ నిండు చంద్రుడు.